హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా ఉంది బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో ఇంకా ప్రాసెస్ తెలిస్తే అద్దరిపోతుంది అనుకోండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. చూసారు కదా, సో ఇంకా ఆలస్యం చేయకోకుండా ప్రాసెస్ లేకైతే వెళ్ళిపోదామండి. ఇది చాలా చాలా తక్కువ మసాలాతో అద్భుతంగా ఉంటుంది. సో దీనికి మెయిన్ వచ్చేసి ఈ పేస్ట్ ఇంపార్టెంట్. ఈ పేస్ట్ ఎలా చేశానో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఒక గిన్నె తీసుకొని అందులో కాసింత ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి, ఎందుకంటే అది లాస్ట్లో చెప్తాను. చూసారు కదా, ఇలా బిర్యానీ దినుసులు వేసుకున్నానండి. ఇక్కడ అన్నీ వేయలేదు. ఒక బిర్యానీ ఆకు, అలాగే రాతి పువ్వు, కాసింత షాజీరా, అలాగే జాపత్రి వేసాను. అవి కూడా కొంచెం కొంచెం, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వేసాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఎలా ఉంటుందంటే ఒక పలావు, ఒక కొబ్బరి అన్నము రెండు కలగలిపి తింటే ఎలా ఉంటుందో అలా ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కమెంట్ పెట్టండి. నేను మరీ చెప్తున్నాను, మీకు నచ్చిందా లేదా, మీ ఫీలింగ్ ఏంటి దీనిపైన అనేసి పెట్టండి. చూసారు కదా, టమాటో ముక్కలు వేసుకొని అవి కూడా వేపుకున్నానండి. ఎక్కువ వేగనవసరం లేదు. ఇప్పుడు మీకు నచ్చిన కూరగాయలు ఫ్రెండ్స్, ఏదైనా సరే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి, లేదంటే కూరగాయలు లేకపోయినా ఏం పర్వాలేదు. చూసారు కదా, ఇలా టమాటోలు మెత్తబడేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మీరే జాగ్రత్తగా గమనిస్తే ఎటువంటి మసాలాలు లేవన్నమాట. మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఇది కూడా వేసుకొని కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వేపుకోవాలి ఫ్రెండ్స్, అంతే. చూసారు కదా, ఇక్కడ కూరగాయల విషయానికి వస్తే నేను ఏం తీసుకున్నాను అంటే బఠానీలు, క్యారెట్, బీన్స్, అలాగే క్యాప్సికము, ఆలుగడ్డ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఏది వేసినా ఒకటే, వేయకపోయినా ఒకటే, మరీ చెప్తున్నాను. అలాగే కొన్ని స్వీట్ కార్న్ గింజలు కూడా తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇది అనేది మీ ఆప్షను. సో ఇలా అన్నీ మనము కూరగాయ ముక్కలు వేసుకొని మరొకసారి వేపుకొని, మనం ఆల్రెడీ బాస్మతి బియ్యం అయినా తీసుకోండి, నార్మల్ రైస్ అయినా తీసుకోండి, లేదంటే మీ ఏరియాలో ఏ బియ్యం యూస్ చేస్తారో ఆ బియ్యంతో చేసుకోవచ్చండి. ఈ బియ్యం పర్టికులర్గా అని అయితే అవసరం లేదు. ఆ బియ్యం తీసుకొని మన 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకొని కాసింత ఉప్పు వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ బియ్యం కడిగిన ప్రాసెస్ అదంతా చూపించలేదు, వీడియో లెంతీ అయిపోతుందని. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇక్కడ పుదీనా మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంచెం నల్లగా ఉందన్నమాట. అది ఎందుకు నల్లగా ఉందో మీరు గెస్ చేసి తప్పకుండా కమెంట్ అయితే పెట్టండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నమాట ఆ పుదీనా ఎందుకు ఆ కలర్లో ఉంది అనేసి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అందులో కాసింత పసుపు, అలాగే కాసింత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము బియ్యం కడిగి పెట్టినప్పుడు అందులో ఉప్పు వేసాం కదా, సో అందుకనే కాసింత ఉప్పు వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కలకు సరిపోయేటట్టు. ఇప్పుడు మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. సో కరెక్ట్గా ఎసురైతే కరెక్ట్గా ముందే నానబెట్టేటప్పుడే వేసి పెట్టాలన్నమాట బియ్యంలో. అవన్నీ ఎత్తి దీంట్లో పోస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ప్రత్యేకంగా ఇక్కడ మళ్ళీ మనము వాటర్ ఎంత మెజర్మెంట్ అని ఆలోచించనవసరం లేదు. చూసారు కదా, జస్ట్ ఇలా పైన కలిపెట్టాలి. ఎందుకంటే నేను ఇక్కడ యూస్ చేసింది బాస్మతి రైస్ అన్నమాట. ఎక్కువగా కలిపెడితే అవి విరిగిపోయి అన్నం అనేది సంగటిలాగా తయారవుతుంది. చూసారు కదా, ఫైనలీ ఇలా నిమ్మకాయ, 1/2 చెక్క నిమ్మకాయ పిండుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఇంకా పొడిగా వస్తుందన్నమాట అన్నము. చూస్తున్నారు కదా, ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇంతకు ఆ మసాలా ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా, చూసేయండి. చూసారు కదా, ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కాశ్మీరీ ఎండుమిర్చి, అలాగే నార్మల్ ఎండుమిర్చి తీసుకున్నానండి. మీ దగ్గర కాశ్మీరీ ఎండుమిర్చి లేకపోతే నార్మల్ ఎండుమిర్చినే కాసింత స్పైస్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు, తెల్లవాయలు, చెక్క. చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసి దీంట్లో
కాసిన్ని లవంగాలు, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి అండి. చూసారు కదా, అంతేనండి. మీరు జాగ్రత్తగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గమనిస్తే ఎటువంటి మసాలాలు లేవని చెప్పాను కదండి, అది నిజమే కదా. అంతేనండి, మెత్తగా పేస్ట్ కొట్టుకోండి. ఇలా గుమ్మలాడిపోయే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకండి, నేను చెప్పింది నిజమే కదా, 4 ఇంతలు ఎక్కువ వండాల్సి వస్తుంది ఇలా చేస్తే. ఏమంటారు? అంతే కదండి. నాకైతే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.